అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దూర ప్రాంతాల నుంచి వారి సొంత ఊర్లకు వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాన్ని చేర్చడానికి ఖమ్మం రీజియన్ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి ప్రత్యేకంగా 1035 బస్సులు నడుపుతున్నట్టు ఇప్పటికే ఖమ్మం రీజనల్ మేనేజర్ శ్రీరామ్ గారు ఒక ప్రకటనలో చెప్పారు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం రీజనల్ మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. సో సార్ చెప్పండి, సంక్రాంతి కూడా సీజన్ కూడా వచ్చేసింది. సో దాదాపు 11 నుంచి కూడా ప్రభుత్వం సెలవు దినాలు ప్రకటించింది. సో మొత్తంగా ఖమ్మం నుంచి హైదరాబాద్కి, అలాగే పండగ అయిపోయిన తర్వాత అలాగే ఖమ్మం నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఖమ్మంకి ప్రత్యేకంగా ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు? ఎటువంటి ఏర్పాట్లు ప్రయాణికుల కోసం చేశారు సార్? ప్రధానంగా ముందుగా ప్రయాణికులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మనము 9వ తారీఖు నుండి దెన్ 13వ తారీఖు వరకు హైదరాబాద్ నుండి ఖమ్మంకి, సత్తుపల్లికి, అలానే భద్రాచలంకు, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం ఈ సెక్టార్లో ఎక్స్ట్రా బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అందులో ఏంటంటే ప్రతిరోజు ఒక 56 బస్సులని మనము ఆన్లైన్ రిజర్వేషన్ చేయడానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని అంటే దెన్ ప్యాసింజర్స్ ఈజీగా మీ దగ్గర ఉన్న మొబైల్తో కానివ్వండి, సిస్టంతో కానివ్వండి మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలానే అది కాకుండా రిజర్వేషన్ కాకుండా కూడా దాన్ని ప్రతిరోజు దాదాపు 100 బస్సులు అదనంగా ప్లాన్ చేశాము. అలా మొత్తం మీద మనకి హైదరాబాద్ నుండి దెన్ ఖమ్మంకి రావడానికి 585 బస్సులు అడిషనల్గా ప్లాన్ చేయడం అనేది జరిగింది. దెన్ ట్రాఫిక్ మూవ్మెంట్ బట్టి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా సిటీ నుండి బస్సెస్ తీసుకుంటాము. సో మనము దసరాకి ఎలాంటి ప్లాన్ చేశామో అదే ప్లాన్ ఇప్పుడు చేశాము, ఇంకా దానికంటే చాలా ఎక్కువ చేశాము. అండ్ డౌన్ ట్రాఫిక్కి 15వ తారీఖు అంటే దాని కనుమ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది దాని హైదరాబాద్కి టువర్డ్స్ హైదరాబాద్. కాబట్టి దానికి అనుగుణంగా కూడా దాన్ని దాదాపు అదొక 500 బస్సులని ప్లాన్ చేయడం అనేది జరిగింది. అందులో కూడా రిజర్వేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈసారి ఏంటంటే దాన్ని మన రెగ్యులర్ సర్వీస్ కంటే ఇవి అదనము. సో ఈసారి మేము రిజర్వేషన్లో ఎక్కువ బస్సులు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు ఆ రిజర్వేషన్ని మీరు వాడుకోగలిగితే, ఉపయోగించుకోగలిగితే మీకు ఎటువంటి రిస్క్ బస్ స్టాండ్ వచ్చి మళ్ళీ టికెట్ తీసుకొని ఎక్కాలి, సీట్ ఆపాలనేది లేకుండా తొందరగా మున్ముందు అంటే దాన్ని మీరు హ్యాపీగా దాన్ని జర్నీ చేయడానికి ఉంటుంది. అలానే రిజర్వేషన్ చేసుకునే వాళ్ళ కోసం కూడా దాన్ని బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రద్దీని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ చేసుకోవడం చాలా మంచిది. సో మీరు మీకోసం అదనంగా ఈ 1020 బస్సులు ప్లాన్ చేశాం కాబట్టి మీరు హ్యాపీగా హైదరాబాద్ నుండి ఖమ్మంకి వచ్చి మళ్ళీ అగైన్ ఖమ్మం నుండి హైదరాబాద్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అంటే సార్ దాదాపు చెప్పారు ఇప్పటికే రెగ్యులర్ సర్వీసు 500తో పాటు మరో ఎక్స్ట్రా 585 బస్సులు కూడా స్పెషల్ సర్వీస్ నడుపుతున్నాం అని చెప్పారు. సో ఈ స్పెషల్ సర్వీస్లో రెగ్యులర్ ఫేరే ఉంటుందా, లేకుంటే ఏమన్నా ఛార్జీలు అదనంగా పెంచే ప్లాన్ ఏమైనా ఉందా సార్ ఆర్టీసీకి? ఈ రెగ్యులర్ సర్వీస్లో నార్మల్ ఫేర్ ఉంటుంది. ఈ మనం ఏదైతే స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నామో ఆ ఆపరేషన్కి మాత్రం దాని ఫేర్ ఎక్కువ ఉంటుంది. దానికి 1.5 ఛార్జ్ ఉంటుంది. అదనమాట. అంటే సార్ అంటే రెగ్యులర్గా పల్లె వెలుగు అంటే ఎక్స్ప్రెస్ సర్వీసులలో మన మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణమే ఉంటుందా, లేకుంటే స్పెషల్ బస్సులో వాళ్ళకి ఏమన్నా ఫేర్స్ ఏమైనా మారే ఛాన్స్ ఉందా సార్? అందులో మహాలక్ష్మిలకి దెన్ వాళ్ళ ఆధార్ చూపెడితే దెన్ వాళ్ళ ఫ్రీ ట్రావెలే ఉంటుంది. దెన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. దెన్ ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ అంటే వాళ్ళు పే చేసుకొని దెన్ ట్రావెల్ చేయాలి. అంటే సార్ దాదాపు ఇప్పుడు పండగ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపు 9 నుంచి కూడా కొంతమంది హైదరాబాద్ నుంచి సొంతూరులోకి వెళ్ళిపోతున్నారు. అంటే తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సో మొత్తంగా 9వ తారీఖు నుంచి కూడా ఇప్పటికే మీరు 60 సర్వీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిజర్వేషన్ అయిపోయాయని చెప్తున్నారు. సో 9, 10, 11న హైదరాబాద్ నుంచి డౌన్ ఫాలో ఉంటుంది సార్. సో పండగ అయిపోయిన తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్కి ఎక్కువ, అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ట్రాఫిక్ని బట్టి ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యం కల్పించారు సార్ బస్ స్టాండ్లలో? మనము అంటే బస్ స్టేషన్లో దెన్ ఫెసిలిటీస్ వాటర్ కానీ దెన్ వాళ్ళకి ఫ్యాన్స్, చైర్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆటోమేటిక్గా చేసి ఉన్నాము. దెన్ అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. అలానే ఏంటంటే
డిమాండ్ ముందే దృష్టిలో పెట్టేసుకొని దెన్ అడ్వాన్స్గానే మేము సపోజ్ ఇప్పుడు రిజర్వేషన్ అయ్యాయి, మాకు 10-11 తారీఖు రిజర్వేషన్ అయ్యాయి. ఆ రోజు మా ప్లానింగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మేము ఇంకా అంటే దాన్ని మేము అనుకున్న దానికంటే ఎక్కువ బస్సులు ప్లాన్ చేసుకుంటున్నాము. సో ప్రాబ్లం అంటే ప్రయాణికుడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దెన్ క్షేమంగా దెన్ తను పండగ చేసుకోవడానికి ఖమ్మం వచ్చేలాగా. సో ఒకవేళ ఖమ్మం నుండి కూడా రిటర్న్ ట్రాఫిక్ అప్పుడు కూడా సేమ్ అలాంటి ప్లానింగే చేసుకుంటాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రయాణికుడు ఇబ్బంది కలగకుండా హ్యాపీగా వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. అంటే సార్ ప్రయాణికులు రద్దీ దృష్ట్యా కూడా కొంత దొంగతనాలు కూడా పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీరు గతంలో దసరా సీజన్లో కావచ్చు అలాగే రాఖీ సీజన్లో కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసుకున్నారు. అంటే దొంగతనాలకి లేకుంటే బ్యాగులు దోపిడీ చేసే దొంగలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్తో ఎటువంటి సమన్వయం చేసుకుంటున్నారు సార్? ఎస్, మనకు ఆల్రెడీ హైదరాబాద్లో దెన్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్రెడీ అయిపోయాయి. దెన్ ఎల్బీ నగర్లో కానివ్వండి, ఉప్పల్లో కానివ్వండి, ఎంజీబీఎస్లో అన్ని ప్రాంతాల్లో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది. మా దగ్గర ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీస్ నుండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళ యొక్క సిబ్బందిని బస్ స్టేషన్ రద్దీ ఉండే ఏరియాల్లో దెన్ పెట్టడం జరుగుతుంది. అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళు అలర్ట్ అవుతారు. మన ఆర్టీసీ తరఫున దెన్ ప్రయాణికులందరికీ మరియు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మీరు ప్రయాణికులకి విజ్ఞప్తి, మీరు ఎటువంటి ప్రైవేట్ బస్సులు అలాంటి కార్లు కానీ వెళ్లకుండా మీరు హైదరాబాద్ నుండి మనకి దాదాపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక నాన్ స్టాప్ రాజధాని బస్సులు ఉన్నాయి. సో ఇంచక్క మీరు ఎంజీబీఎస్లో ఎల్బీ నగర్లో బోర్డ్ అయ్యి దెన్ 3.5 గంటల్లో మీరు మన ఖమ్మంకి చేరుకోవచ్చు. కాబట్టి అంటే మన కార్లలో వెళ్ళేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి మీరు ఆ బస్సుల్లో క్షేమంగా ప్రయాణించాలని, అలానే మీకోసం ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఫెసిలిటీ బస్సెస్ అన్నిటిని మీరు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూసారు కదా, సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం రీజియన్ నుంచి ప్రత్యేక సర్వీసులు అయితే నడుపుతున్నామని రీజనల్ మేనేజర్ చెప్పిన పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు బస్సులు అందుబాటులో ఉంచుతూ బస్టాండ్లలో రద్దీ సమయాల్లో దొంగతనాలు జరగకుండా పోలీస్ యంత్రాంగంతో కూడా సమన్వయం చేసుకుంటూ పోలీస్ యంత్రాంగం కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. సో ప్రయాణికులందరూ కూడా ప్రైవేటు వాహనాలను ఎక్కకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి కూడా రీజనల్ మేనేజర్ శ్రీరామ్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ఆర్టీసీ యంత్రాంగం ప్రతి పండగకు ఏ విధంగా అయితే ప్రత్యేక సర్వీసులను ఆపరేట్ చేస్తుందో ఈ సంక్రాంతి పండుగ కూడా, అంటే దాదాపు తెలంగాణ ప్రభుత్వం 11 నుంచి 17 వరకు కూడా సంక్రాంతి సెలవు దినాలు ప్రకటించిన నేపథ్యంలో 9 నుంచి కూడా హైదరాబాద్ నుంచి ప్రయాణికులు వారి సొంతూర్లకి ఇప్పటికే దాదాపు 60 నుంచి 70 వరకు బస్సులు కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. వాటికి అనుగుణంగా ఇంకా ప్రత్యేక సర్వీసులు అంటే ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా స్పెషల్ సర్వీస్ నడపడానికి ఆర్టీసీ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పేసి కూడా రీజనల్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.